అడ్వాన్స్డ్ ఐవీఎఫ్‌లో ఏం చేస్తాము అనంటే, ఫస్ట్ కంప్లీట్‌గా ఎవాల్యుయేట్ చేస్తాము. పేరెంట్స్ ఎవరికి చేస్తారు ఫస్ట్ అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ అన్న దాని గురించి మాట్లాడదాం. యూజువల్‌గా మదర్‌కి అడ్వాన్స్డ్ ఏజ్ ఉన్నప్పుడు అంటే యూజువల్‌గా 38 ఇయర్స్ కన్నా ఎక్కువగా ఉంది ఫీమేల్ ఏజ్ అంటే, ఇలాంటి ఏజ్ వాళ్ళకి జెనెటికల్‌గా నార్మల్‌గా ఉన్న ఎగ్స్ రిలీజ్ అవ్వడం తక్కువైపోతుందండి. ఇలాంటి ఏజ్ వాళ్ళకి యూజువల్‌గా 30 ఇయర్స్ లోపల వాళ్ళకి ఒక 10 బేబీస్ తయారీ అయిందనుకోండి. 8 బేబీస్ జెనెటికల్‌గా నార్మల్‌గా ఉంటాయి. 2 బేబీస్ అబ్‌నార్మల్‌గా ఉంటాయి. అదే 40 ఇయర్స్ వాళ్ళకి చూసుకున్నాం అనుకోండి 10 బేబీస్ తయారీ అవుతే వీళ్ళల్లో 7-8 బేబీస్ జెనెటికల్‌గా అబ్నార్మల్ బేబీసే తయారీ అవుతాయి. ఎక్కడో 2, 3 నార్మల్ బేబీస్ తయారీ అవుతాయి. ఎందుకు ఇలా అంటే మదర్‌కి ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఎగ్స్ తక్కువ ఉంటాయి. ఆఖరి ఎగ్స్‌లో క్వాలిటీ తక్కువ ఉంటుంది. జెనెటికల్ కంటెంట్ కూడా అబ్నార్మల్‌గా ఉండేదానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఇలా ఏజ్ ఎక్కువగా ఉన్న ఫీమేల్స్ కన్సీవ్ అవ్వడానికి ఇలాంటి అబ్నార్మల్ జెనెటిక్ ఎగ్స్ ఉన్నప్పుడు దాంతోటి బేబీస్ తయారీ అవ్వదు. తయారీ అయినా అతకదు. అతికినా అబార్షన్స్ అవుతుంటాయి. సో ఇలా ఏజ్ ఎక్కువ ఉన్న ఫీమేల్స్ ఇలాంటి జెనెటిక్ టెస్టింగ్ చేసుకుని వాళ్ళ ఎంబ్రియోస్‌ని టెస్టింగ్ చేసుకొని అలా నార్మల్ ఎంబ్రియోస్‌ని సెలెక్ట్ చేసుకొని అలాంటి ఎంబ్రియోని ఇంప్లాంట్ చేసుకున్నప్పుడు ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి యూజువల్‌గా ఒక 25 ఇయర్స్ ఉన్న అమ్మాయి సక్సెస్ రేట్ ఎలా ఉంటుందో వాళ్ళ సక్సెస్ రేట్స్ కూడా అలాగే ఉంటాయి. ఏ టైంలో కలవాలి, మొత్తం మంత్లో ఏ టైంలో కలిస్తే మనకి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే ఛాన్స్ బెస్ట్ ఉంటుంది? పర్సనలీ ఎవరినన్నా అడిగితే ఇఫ్ సమ్వన్ ఆస్క్స్ మీ అండి బెస్ట్ టైం టు మీట్ అన్నారు అనుకోండి, వాళ్ళిద్దరు ఒకటే ప్లేస్లో ఉన్నారు, వాళ్ళు ఒకటే హౌస్లో ఉంటున్నారు అంటే మాత్రము కరెక్ట్ ఈ టైం కలవాలి ఆ టైం కలవాలి అని పెట్టుకోకుండా వీక్లీ అట్లీస్ట్ ఒక 2 to 3 టైమ్స్, అది రెగ్యులర్ అన్ప్రొటెక్టెడ్ ఎటువంటి కాండమ్స్ లేదా టాబ్లెట్స్ తీసుకోకుండా కలుస్తూ ఉండాలండి. ఈ టైంలో కలవాలి ఆ టైంలో కలవాలని పెట్టుకుంటే అది స్ట్రెస్ క్రియేట్ చేసుకోవడం తప్ప పెద్దగా బెనిఫిట్ అవ్వదు. అదర్ లేడీస్ ఎవరికైతే ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ ఉంటాయో 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి లేదా టాబ్లెట్స్ తీసుకుంటేనే వస్తున్నాయి పీరియడ్స్, ఇలాంటి వాళ్ళలో ఈవెన్ యాజ్ అ డాక్టర్ మాకు ఈ టైం కలవాలి అని చెప్పడం అన్నది చాలా డిఫికల్ట్ అవుతుందండి, పాసిబిలిటీ ఉండకపోవచ్చు. రీజన్ ఏంటంటే రెగ్యులర్గా సైకిల్స్ వచ్చే లేడీస్కి మాకు ఒక ఐడియా ఉంటుంది, సో టైం ఎగ్ పెరిగి విడుదల అవుతుండొచ్చు, సో ఆ విడుదలైన గుడ్డు మనకు 12 గంటల నుంచి 24 గంటల వరకే బతుకుంటుంది, సో ఆ టైంలో హస్బెండ్ వైఫ్ మీట్ అయితే బెస్ట్ ఛాన్స్ ఉంటుంది ప్రెగ్నెన్సీకి అని. కానీ ఇర్రెగ్యులర్గా సైకిల్స్ ఉన్న వాళ్ళలో ఒకటి మాకు ఎగ్ రిలీజ్ అవుతుందో లేదో తెలీదు, సెకండ్ బై ఛాన్స్ అది లక్ బేసిస్లో ఎప్పుడో రిలీజ్ అయినా అది ఏ టైంలో రిలీజ్ అవుతుంది అన్నది వీ విల్ నాట్ బీ ఏబుల్ టు నో. సో రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళైతే దెర్ ఇస్ అ స్మాల్ ఫార్ములా అండి, అది మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. మీ సైకిల్ లెంత్ ఏదైతే ఉందో అంటే 28 డేస్కి ఒకసారి మీకు పీరియడ్స్ వస్తున్నాయి అంటే దాని నుంచి మీరు నంబర్ 14ని మైనస్ చేయండి. మీకు ఫైనల్ నంబర్ అంటే 28 నుంచి మీరు 14 మైనస్ చేస్తే మనకు వచ్చే నంబర్ 14. సో ఆ 14కి 2 days ముందు 2 days తర్వాత అంటే 12th to 16th డే మీకు బెస్ట్ టైం లాగా తీసుకొని ఆ టైంలో భర్త భార్య కలవాల్సి ఉంటుంది. సేమ్ థింగ్ మిగతా నంబర్స్కి కూడా మీరు అప్లై చేయొచ్చండి. లైక్ 30 days సైకిల్ అనుకోండి, అంటే 30 డేస్కి ఒకసారి పీరియడ్ వస్తుంది, ఎక్కువ లెంత్ ఉందనుకోండి, 30 నుంచి మీరు 14 మైనస్ చేయండి, 16 వస్తుంది. మళ్ళీ 16కి +2 -2 చేయండి, దట్ ఈస్ 14th డే టు 18th డే. సో ఇట్లా పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళైతే మాత్రం కొంచెం టైం ఫ్రేమ్ ఇది కావాలి అనుకుంటే మాత్రం ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. ఎగ్ ఫ్రీజింగా ఎగ్ ఏంటి, దాన్ని ఫ్రీజ్ చేయడం ఏంటి? ఆడవాళ్ళల్లో అందరికీ తెలుసు మనకి ఎగ్స్ ఉంటాయి. ఎగ్స్ ఫ్రీజింగ్ చేసుకుంటే మనము ఏజ్ అవుతాం, కానీ మన బాడీలోంచి తీసిన ఎగ్స్ని ఫ్రీజ్ చేస్తున్నాం కాబట్టి ఎగ్ని ఏజ్ అవ్వకుండా మనం ఆపేస్తున్నాం. సో లిటరలీ యు ఆర్ స్టాపింగ్ ద టైమ్ ఫర్ యువర్ ఎగ్స్. సో దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ అండి ఎగ్ ఫ్రీజింగ్కి. ఫస్ట్ థింగ్, అసలు ఎగ్ ఫ్రీజింగ్ ఎందుకు చేస్తున్నారు? కొంతమందికి దే ఆర్ 35, ఆల్రెడీ 34, కానీ అప్పుడే దే డోంట్ వాంట్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ, ఆర్ మేబీ అప్పుడే దే డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్. ఇట్స్ దేర్ ఓన్ పర్సనల్ చాయిస్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ చాయిస్. బట్ దానివల్ల ఆమె ప్రెగ్నెన్సీ ఛాన్స్ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉందా? డెఫినెట్లీ లేదు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఎగ్ ఫ్రీజింగ్ పెట్టుకొని వాళ్ళ ఎగ్స్ అన్ని బాడీలోంచి ఐవీఎఫ్ ద్వారా తీసుకొని ఐవీఎఫ్లోంచి వచ్చిన ఎగ్స్ని ఫ్రీజింగ్ పెట్టుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకోనో లేదా వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ ఎగ్స్ని మనం వాడతాం. బట్ ఐడియల్ ఏజ్ అండి ఫ్రీజింగ్. ఒకవేళ మీకు ముందే ప్లానింగ్ ఉంటే నేను లేట్గా చేసుకుంటాను, నేను ఇప్పుడే కనను అని ఆ 34-35 ఇయర్స్లో చేయించుకునే బదులు లేట్ 30s ఆర్ ఎర్లీ 30sలో చేయించుకుంటే ఫ్రీజింగ్కి చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్లో బ్లడ్ థిన్నర్స్ ఎందుకు వాడతారు?
సో యూజువలీ బ్లడ్ థిన్నర్స్ ద్వారా మనకి రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి మనం ఇస్తూ ఉంటాము. సో మదర్ నుంచి బేబీకి రక్త సరఫరా వెళ్తుంది అండ్ ఈ మదర్కి మనకి రక్తం గడ్డగట్టే తత్వం ఉన్నప్పుడు రక్తం గడ్డగట్టినప్పుడు రక్త సరఫరా అనేది మనకు సరిగ్గా జరగక రిపీటెడ్ అబార్షన్స్ అవ్వడానికి లేదా ఆ పర్టికులర్ ప్రెగ్నెన్సీలో మిస్క్యారేజ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని కండిషన్స్లో మనకి రక్తం గడ్డకట్టే తత్వం ఉంది అని తెలిసినప్పుడు బ్లడ్ థిన్నర్స్ అనేది వాడతాము. సో యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అని ఉంటుందండి. ఈ సిండ్రోమ్ ఉన్న వాళ్ళల్లో కొన్ని యాంటీబాడీస్ ఉంటాయి బాడీలో అండ్ ఈ యాంటీబాడీస్ ఉండడం వల్ల రక్తం గడ్డగట్టే తత్వం వాళ్ళకి ఉంటుంది. సో ఎప్పుడైతే వీళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుందో ఇది యాక్టివేట్ అయ్యి దానివల్ల రక్తం గడ్డగట్టినప్పుడు మనకి రక్త సరఫరా బేబీకి అందక అబార్షన్స్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఆప్లా యాంటీబాడీ పాజిటివ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మనము బ్లడ్ థిన్నర్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తాం. పీసీఓడి ఉన్నప్పుడు ఒబేసిటీ ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వీళ్ళలో బరువు తగ్గితే డేట్స్ రెగ్యులర్గా వస్తాయా, లేక తర్వాత ప్రెగ్నెన్సీ నార్మల్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా? సో యాక్చువల్గా పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిస్టమ్ ఆర్ ఓవేరియన్ డిసీజ్ అని అంటాం. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఒక్కొక్క ఓవరీలో నార్మల్గా 4 to 5 మంచి ఫాలికల్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి ఆడవాళ్ళలో. కానీ ఏమవుతుంది ఇక్కడ కండిషన్ ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల పీసీఓడిలో మోర్ దాన్ 10 ఫాలికల్స్ లేకపోతే మోర్ దాన్ 20 ఫాలికల్స్ అనేది మనం చూస్తూ ఉంటాం ఒక్కొక్క ఓవరీలో. కానీ ఏంటి అని అంటే దానికి కావాల్సిన కరెక్ట్గా రెగ్యులర్గా పీరియడ్స్ అనేది రాకుండా ఉంటుంది, ఓవ్యులేషన్ అనేది సరిగ్గా జరగకుండా ఉంటుంది. సో ఓవ్యులేషన్ అనేది సరిగ్గా జరిగితేనే పీరియడ్స్ కూడా కరెక్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓవ్యులేషన్ బాగా ఉంటేనే ప్రెగ్నెన్సీ అనేది కరెక్ట్గా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆడవాళ్ళకి డేట్లు కరెక్ట్గా రాకపోతే ప్రెగ్నెన్సీ అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ డేట్లు కరెక్ట్గా వచ్చిన తర్వాత కూడా పీసీఓడిలలో ఏమవుతుంది అని అంటే ఫాలికల్స్ నంబర్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి కావాల్సిన అంటే ఆ ఓవ్యులేషన్కి కావాల్సిన హార్మోన్ అనేది సరిగ్గా లేనిప్పుడు ఓవ్యులేషన్ జరగడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ ఎగ్ ఫార్మ్ అయినా కానీ క్వాలిటీ ఎగ్స్ అనేది ఇక్కడ చాలా మ్యాటర్స్. అంటే క్వాలిటీ ఎగ్స్ అనేది పీసీఓడిలో చాలా తక్కువ ఉంటాయి.